హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అంటే అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇది కూటమి పరిపాలనకు 2 ఏళ్ళు. కూటమిపై అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలతో అధికారంలో తెచ్చుకున్నారు. అలాంటి వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వెంచర్ వేయాలంటే అందులో 5% వరకు ప్రభుత్వానికి ఇవ్వాలి అనే షరతు విధించారు. అలాగే ఇతరాతర కారణాలు కూడా రియల్ ఎస్టేట్ ధరలకు వైసీపీ ప్రభుత్వంపై కోపానికి కారణమైంది. కూటమి అధికారంలో తెచ్చుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ బూమ్ వస్తుందని నమ్మారు. దీంతో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా విరాళాలు ఇచ్చారు. వారు కోరుకున్నట్టుగా కూటమి అధికారంలోకి రావడంతో ఎంతో ఆనందించారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆశలన్నీ ఆవిరైపోయాయి. వైసీపీ హయాంలో కంటే ఈ 2 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాలకు పేరు పొందింది. ఇందులో విశాఖలో కొద్దిగా గొప్పో, ఆ తర్వాత ఈ తిరుపతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే గుడ్డిలో మెల్ల అని చెప్పవచ్చు. దీనికి ప్రభుత్వ విధానాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం, సాఫ్ట్వేర్ రంగంలో కుదిపితే కారణం అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవైపు స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. కొనేవాళ్ళు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించింది. నిర్మాణ రంగ పరిస్థితి అంతే. అపార్ట్మెంటు కల్చర్ బాగా పెరిగింది. స్థలాన్ని డెవలప్మెంట్కు లేదా కొనుగోలు చేసి అపార్ట్మెంట్ను కడుతున్నారు. అయితే ప్రతి నగరంలోనూ అవసరానికి మించి అపార్ట్మెంట్లు కడుగుతున్నారు. అక్కడక్కడ ఇంకా కొన్ని నిర్మిస్తూ కూడా ఉన్నారు. పేరుకే ఉచితమైన ఇసుక. గతంలో కంటే ఇసుకకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుందని బిల్డర్స్ వాపోతున్నారు. మరోవైపు నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇనుము, సిమెంటు, ఇతర వస్తువుల ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం రెండింతలైనట్లు బిల్డర్స్ చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఫ్లాట్స్ రేట్స్ పెంచాల్సి వచ్చిందని, కొనుగోలుకు కొనుగోలుకు ఎవరు ముందుకు రావడం లేదని బిల్డర్స్ వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ వేధింపులు తగ్గుతాయి అని భావించారు. అయితే గతంలో కంటే వేధింపులు పెరగడం గమనార్హం. వెంచర్ వేయాలంటే కూటమి ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో కుప్పం చెల్లించాల్సిందే. ఉదాహరణకు వెంచర్ వేసేందుకు ఎకరానికి 10 లక్షలు తక్కువ కాకుండా కూటమి ఎమ్మెల్యేలకి కుప్పం కట్టాల్సిందే అన్న దృష్టికి ఏర్పడింది. రియల్ ఎస్టేట్లు వ్యాపారులందరూ కూడా వాపోతున్నారు. అపార్ట్మెంట్లో కట్టుకోవాలన్నా ఇదే పరిస్థితి అని ఆరోపిస్తున్నారు. ఇది అధికారులకు ఇవ్వవలసిన అదనం. దీంతో వెంచర్లు వేయడానికి, అపార్ట్మెంట్స్ కట్టడానికి వెనుకంజ వేసే పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు తెలిసి ఏమీ తెలియనట్లు కళ్ళు చెవులు మూసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధులు దందాతో పోలిస్తే ఇప్పటి ప్రజాప్రతినిధులు 2-3 ఉండటం గమనార్హం. అయినా ఎక్కడ అదుపు చేయడానికి ప్రయత్నించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కూటమి ప్రభుత్వం వస్తే రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా ఉంటుందని అంతా అనుకున్నారు. పైగా రాజధానిని చట్టబద్ధత కూడా తీసుకొచ్చారు. కానీ వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో రాజధాని అమరావతి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. గుంటూరు, మచిలీపట్నం హైవేకి అటు ఇటు మాత్రమే అధికారులు దృష్టి సారిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎవరు స్థలాల్ని అడిగేవాళ్ళు, కొనేవాళ్ళు లేరని మాట వినిపిస్తుంది. ఇక విజయవాడలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్లాట్లు విక్రయాలు జరగడం లేదు. ఆర్థిక సంక్షోభం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దారుణంగా పడింది. అలాగే ఈ ప్రభుత్వంలో ప్రజల చేతులతో డబ్బు మారటం అసలు కనబడడం లేదు. ప్రభుత్వ విధానాల కారణంగా సామాన్య ప్రజల చేతుల్లో డబ్బులు అసలు లేకుండా పోయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఏదో ఒక పథకం కింద సామాన్య ప్రజల చేతుల్లో డబ్బు తిరిగేది. ఈ 2 ఏళ్లలో ఆ పరిస్థితి అసలు కనబడటం లేదు. దీంతో వ్యాపార రంగంపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. వ్యాపారులు ఏమీ జరగకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదిల్లవుతుంది. మరీ ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో భూములపై పెద్ద ఎత్తున నిషేధం విధించారు. వాటిని ఇంతవరకు బయటకు తీసుకురాలేదు. ఏ కారణం లేకుండా నెలలు, సంవత్సరాలు తరబడి భూమిపై నిషేధాన్ని కొనసాగించిన ఘనత కూటమి సర్కార్కి దక్కుతుంది. ఎంతకు భూములపై విధించిన నిషేధాన్ని తొలగించకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆసక్తే పోయింది.
కన్నుడి చావుకి కారణాలు అనికం అనే చదంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోవడానికి అనేక అంశాలు తోడైనాయి. ఇప్పటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూలికునే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.